హలో గుడ్ ఈవినింగ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చి మేము మా ఇంటి పక్కనే మా కాంపౌండ్కి ఆనుకునే ఒక పెద్ద ఐఆర్బీ ఉందండి. ఐఆర్బీ అంటే ఏంటో అనుకుంటున్నారా? ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ అండి, చాలా పెద్దదనమాట. అయితే మాకొచ్చి అది ఫేవరెట్ ప్లేస్, తర్వాత వాకింగ్ స్పాట్ అనమాట. ఇది వచ్చి నేను అక్కడ ఉండే లేక్ తీసుకెళ్తున్నాను ఈరోజు నా ఫ్రెండ్ని. సాయంకాలం చాలా ఫ్రీగా ఉన్నాను ఈరోజు అని చెప్పి లేక్కి వెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్తున్నాను. ఈ లేక్ వచ్చి బ్యాక్ వాటర్కి కనెక్టెడ్ అండి. సో ఈ సంవత్సరం అయితే వర్షాలు లేక లేక్లో అసలు వాటరే లేదు. మేమేదో ఇంకొక రకంగా ఊహించుకుని వచ్చామన్నమాట ఇక్కడికి. అయితే ఒక లేక్ మధ్యలో చుట్టూ వచ్చి వాకింగ్ స్పాట్ అనమాట. సరే ఇంకా వాటర్ ఎలాగో లేదు, కనీసం వాకింగ్ అన్నా చేసేద్దాం సరదాగా అని చెప్పి నా ఫ్రెండ్ నేనైతే వాకింగ్ స్టార్ట్ చేసాము. ఇది వచ్చి మాది ఒక జంగల్ ఏరియా అండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఏరియా. నేను ఈ ఏరియాలో ప్రాపర్టీ ఉంది, నాకు ఈ ఏరియాలో చాలా మంచి ఇల్లు ఉంది అంటే అది నేను నిజంగా పోయిన జన్మలో చేసుకున్న అదృష్టం అనుకుంటాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఏరియా అంటే, మాది మొత్తం హిల్ స్టేషన్ ఏరియా అనమాట. అయితే ప్రతిసారి ఇక్కడ నుంచి అనౌన్స్మెంట్స్ వస్తుంటాయండి, ఇక్కడ చిరుత పులి తిరుగుతుంది, లేదంటే ఇంకేమైనా తిరుగుతున్నాయి, దయచేసి నైట్ బయటికి రాకండి, లేదంటే ఈ స్పాట్కి రావద్దు అని చెప్పి చాలాసార్లు అనౌన్స్మెంట్ అయితే వస్తుంటుంది. అదేంటో ఒకసారి చూసేద్దాం అని చెప్పి నేను ఈరోజు వచ్చానమాట. ఇక్కడ ఏమంత భయంకరంగా లేదు, కాకపోతే ఇది దాటిందంటే మాత్రం పెద్ద పెద్ద కొండలు, హిల్ స్టేషన్ ఉంది, మొత్తం అడవి అండి. వెరీ రీసెంట్లీ ఫ్యూ వీక్స్ బ్యాక్ నాకు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఇక్కడ ఒక క్రొకడైల్ తిరుగుతుంది, పెద్ద క్రొకడైల్ వచ్చింది అని చెప్పి. సో ఈరోజు వచ్చాము, ఆ క్రొకడైల్ ఉందో లేదో చూసి వెళ్దాం అని చెప్పి. మా అన్నయ్యని అడిగితే క్రొకడైల్ వచ్చింది కానీ ఉందో లేదో, వదులుతున్నారో లేదో లోపలికి డౌట్ ఉందిరా అంటే చూద్దామని అయితే నేను వచ్చాను. క్రొకడైల్ ఎక్కడి నుంచి వచ్చిందో నేను మీకు చూపిస్తాను చూడండి, నా ఫ్రెండ్ ఎలా ఏడిపిస్తుందో. స్టడీ లేనోడా అంతా ಇಲ್ಲಿ ಬರುತ್ತೆ ಮೋಸ್ಟ್ಲಿ. ಓ ನೀರು ಬಿಟ್ಟಿರ್ತಾರಲ್ಲ ಪೈಪ್ ಬಿಡ್ತಾರೆ. ಓಹೋ ನೀರು ಬಿಟ್ಟಾಗ ಬ್ಯಾಕ್ ವಾಟರ್. ನಮ್ಮ ಪ್ರಿಯ ಬಂದಾಗ ಹೊರಟು ಬರೋಣ ಒಳಗಡೆ ಕರ್ಕೊಂಡು. ಯಾಕೋ ಜೂಮೇ ಆಗ್ತಿಲ್ಲ ನೋಡಿ. ಏನೈತಲ್ಲಿ? ಕೆರೆ ಅಲ್ಲ ಏನೂ ಇಲ್ಲ, ಏನಾದ್ರೂ ಸ್ಪೆಷಲ್ ಆಗಿರುತ್ತೆ ಅನ್ಕೊಂಡು. ಡೈ ಹೊಡಿ ಸಿಗ್ತಾವ ಮೀನ. ಇಲ್ಲಿ ಹುಲಿ ಬರ್ತೈತ ಇಲ್ಲಿ బರ್ತದೆ చిరుతే. ఇంకొక విషయం ఏంటంటే, మా ఏరియా మొత్తం తుంగభద్ర డ్యామ్ ఉంది కదండి, దాని బ్యాక్ వాటర్ సైడ్ మొత్తం మా ఇళ్ళన్నీ బ్యాక్ వాటర్ సైడే ఉంటాయి అనమాట. మా చుట్టూ ఎటు చూసినా సరే బ్యాక్ వాటరే ఉంటుంది మాకు, తుంగభద్ర డ్యామ్ది, నదిది. సో మాకు ఫ్రీక్వెంట్గా వినపడే విషయం ఏంటంటే, అక్కడ మొసలు కనిపించింది, ఇక్కడ మొసలు కనిపించింది, ఇక్కడ ఎత్తుకెళ్ళిపోయింది, అక్కడ ఎత్తుకెళ్ళిపోయింది అని చెప్పి. సో అదే ఎగ్జైట్మెంట్తో వచ్చానమాట చూద్దామని చెప్పి.